ఇందుగలడు అందులేడు ఎందెందు వెతికినా అందందే గలదు. ఏందంటారా? నకిలీ నకిలీ వల్ల మనము ఎన్నో తీర్ల నకిలీలను చూసినాం. ఈ నడమ మనుషులే నకిలీలు అవుతున్నారు. ఇక సామాన్లో లెక్కనా కానీ ఇప్పుడు చూయించే నకిలీని చూస్తే మీరు చక్కరొచ్చుడు ఖాయం వల్ల. చూడుర్రి, ముంగట జరన్న మంచినీళ్ళ గిలాసాలు కూడా పెట్టుకోరి. చూడుర్రి, ఇవి చూడుర్రి ఏందోల్లా ఇవి. ఏ గాయంత తెలియదా ఎలిగడ్డలు, వాటిని చుంచితే ఎల్లిపాయలు అయితాయి అని చాలా 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 కాన్ఫిడెంట్ గా చెప్దాం అనుకుంటున్నారు కదా. ఓ పెద్దన్న, ఒక్కసారి ఆ ఎల్లిగడ్డలు అన్నట్ట సుంచే. అది కథ. ఇవి ఎల్లిగడ్డలు కాదు, సిమెంట్ గడ్డలు. అంటే వీటిని సిమెంట్ తోని తయారు చేసిర్రు. మంచిగా చూడుర్రి. అగో మహారాష్ట్రలనులా గీ పెద్దన్న ఎల్లిగడ్డలు కొందామని పోయిండు. కొనుక్కున్నాడు, ఇంటికొచ్చిండు, ఒలుద్దామని తీస్తే ఏమున్నదిగా అంత సిమెంట్ గడ్డనే వెళ్ళింది. అంటే డూప్లికేట్ గాళ్ళు ఏం చేసిర్రంటే సిమెంట్ తోని డూప్లికేట్ ఎల్లిగడ్డలు తయారు చేసిర్రు అన్నట్టు. వాళ్ళ తెలివికున వాడెత్తు, వాళ్ళ చిన్న మెదడు చితికి పోను. మరీ గింతగనం నకిలీ చేశామా? గింత ఘోరం ఉండొచ్చునా? ఇప్పటికే అల్లం పేస్టును, నూనెలను, జీలకర్ర, ఆవాలు, మసాలా గిసాలా ఇవన్నీ డూప్లికేట్ గాళ్ళు ఎట్లా తయారు చేస్తానో మీకు ఇదివరకే ఎన్నో మాటలు చెప్పిన. సరే ఇక ఇట్లయితే డూప్లికేట్ అవుతున్నది కదా, సప్పుడు గడ్డలే కనుకొచ్చుకొని ఇంట్లో నూరుకోనో లేకుంటే మిక్సీ చేసుకోనో వేద్దాం అనుకుంటే ఇగో వాటిని కూడా గిట్లా డూప్లికేట్ చేసి పడేసే. గా సిమెంట్ తోని ఎల్లిగడ్డలను తయారు చేసుడు ఏందోలా నాకు అర్థమైతలేదు. అంటే ఆ నకిలీ గాళ్ళ దగ్గర ఎంత కళాపోషణ ఉన్నదో చూడు. ఇదే తెలివి ఏదైనా ఒళ్ళొంచి పని చేసే కాడ వాడితే ఏమైతుందో. ఇక ఇది చూసినాక ఎలిగడ్డలు కొనాలన్నా నాకు భయమే అనిపిస్తున్నది. పోన్రి, ఏది ఒరిజినలో ఏది డూప్లికేటో తెలవాలంటే సప్పుడు ఒక ఎలిపాయను కళ్ళకాడ పెట్టి ఒత్తితే కళ్ళు మండుతేనేమో ఒరిజినల్, మండకుంటేనేమో డూప్లికేట్. ఇగో గిట్లా పోల్చుకోవాలి కావచ్చు.